బ్యాంకాక్ లో ఉంటూ అక్కడ ఎంటర్టైన్మెంట్ కి అటువైపు వెళ్ళకుండా కూర్చొని రాయటం అంటే చాలా కష్టం. అదొక తప్పు. నేను మార్నింగ్ బీచ్కి వెళ్తా బాలా, బీచ్ లో కూర్చుంటా 9, ఈవినింగ్ 6 వరకు అక్కడే కూర్చొని వస్తా. అది కూడా ఒక రకమైన తప్పొస్తే. అన్నిటికంటే కష్టం బ్యాంకాక్ లో స్క్రిప్ట్ రైట్. ఇంకో విషయం అమ్మా, నువ్వు ఒకసారి స్క్రిప్ట్ రాసి పెన్నుకి క్యాప్ పెడితే మళ్ళీ దేవుడు దిగొచ్చినా స్క్రిప్ట్ మార్చమని విన్నాను, నిజమేనా? 99% మార్చలేదు భయ్యా ఇప్పుడు బాలా. బట్ ఏదన్నా ఇన్పుట్ యాక్టర్ నుంచి రావచ్చు, లేదంటే ఏదన్నా ఎవరైనా చెప్పొచ్చు ఇంకా బెటర్ ఉంటాయి, అలాంటి చిన్న చిన్న మార్పులు ఉంటాయి. కానీ ఆల్మోస్ట్ అదే ఉంటుంది మన క్లారిటీ అంతే. నీకు మంచి టీం ఉంది అనుకుంటా. ఉన్నారు, నేను గమనించింది. నేను మన పైసా వసూలు చేసాం మనం. అవును, టీంతో ఎప్పుడు వీళ్ళు చెప్పేవాడంత స్థాయా నాకు అన్నట్టు ఏ పాట చెప్పింది కూడా ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తేనే ఆ క్లారిటీ వస్తుంది. సినిమా ముందు అందరినీ కూర్చోబెట్టి ఒకసారి కథ చెప్పేస్తాం మొత్తం అందరికి. సో ఏదైనా ఉంటే అప్పుడే అడుగుతారు, అయిపోయి దాని తర్వాత నుంచి నేను చూసాను. అసలు 5 సంవత్సరాలు ఒకసారి మనం అనుకున్నాం అంతే అయిపోయింది. ఇక ఒక్క సీన్ కానీ ఒక డైలాగ్ కానీ మార్చడం కానీ అసలు జరగల. అందుకే అందరు కంఫర్ట్ జోన్ ఫీల్ అవుతారు మీ డైరెక్షన్ లో. నువ్వు హీరో అవుదాం నుంచి డైరెక్టర్ అయ్యే ఉంటావు కదా? లేదు బాలా, లేదు. మధు ఇన్స్టిట్యూట్ గొడవ, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నేనంటే అప్పుడు డైరెక్షన్ కోసం వచ్చాను. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేదు, యాక్టింగ్ కోర్స్ ఉన్నది. ఓకే మధు నేను ఒక్కనే స్టూడెంట్ ని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎవరు లేరు. సో యాక్టర్స్ తోనే ఒక 6 నెలలు కూర్చున్న తర్వాత వెళ్ళిపోయాను. చిన్నప్పటి నుంచి రాయడం ఇష్టం. యాక్టింగ్ క్లాస్ యాక్టింగ్ చేసేవాడు డైరెక్టర్ గా. నీ హీరోయిజం అంతా నీ క్యారెక్టరైజేషన్ లో చూపిస్తుంటావు కదా. తొలి ప్రేమ, సుస్వాగతం చేసిన పవన్ కళ్యాణ్ ని నువ్వు నంద అంటే బద్రీనాథ్ యాటిట్యూడ్ చూపించావు. విదేశీకి మేక్ ఓవరు, అల్లు అర్జున్కి దేశముద్రతో మేక్ ఓవరు. ఇప్పుడు ఈ మేక్ ఓవర్ గొడవ ఏంటి? మేక్ ఓవర్ జాబ్ ఏం కాదు వాళ్ళ, సినిమాలు తీయటమే. బట్ ఆ క్యారెక్టర్, ఆ మంచి క్యారెక్టర్లు క్యారెక్టరైజేషన్ రాయడం వల్ల ఆ సినిమాలు వర్కౌట్ అయినాయి. హీరోలు ప్లస్ ఏంటంటే. కానీ హైదరాబాద్ లో ఉన్న జిమ్ అసోసియేషన్లు అన్ని నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏ ముహూర్తాలు 6 ప్యాక్ మొదలు పెట్టావు కానీ హీరోలందరూ జిమ్ల మీద పడ్డారు. నీకు కూడా బాగా ఫిట్నెస్ ఇష్టం కదమ్మా? ఫిట్నెస్ ఇష్టం మన అంటే నేను నాకు 6 ప్యాక్ ఒకసారి చూడాలి. లేదు అలాంటి ఏం లేదు కానీ, బట్ నేను వర్కౌట్ చేస్తా వాళ్ళ 1 గంట. ఏది ఏదో ఒకటి స్ట్రెంగ్తనింగ్ నేను చెప్తూ ఉంటా కదా అందరికి. ఏంటి ఫిట్నెస్ ఇంపార్టెంట్. డెఫినెట్ ఇవ్వాలి. మరి మీ ఫిట్నెస్ చెప్పేసావమ్మా. బ్యాంకాక్ బీచ్ డిసిప్లిన్ 9 to 6 రాసుకోవడం, ఇదేమో ఫిజికల్, అదేమో మెంటల్ ఫిట్నెస్. ఇప్పుడు నీ మాటల్లో చెప్తే 10 మంది విని నేర్చుకుంటారు. వీళ్ళకి అన్ని తెలుసు బాలా, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మనంతా సింపుల్ సూత్రం, ఇష్టమైన పని చేయడం కానీ రోజుకు 1 గంట ఎక్సర్సైజ్ చేయడం. ఈ 2 ఆ తర్వాత మీరు ఎలాగో దొబ్బించుకోండి, లైఫ్ లో సగం మనశ్శాంతి ఉంటుంది డెఫినెట్ గా. జగ్గు, ఇప్పుడు నీ ప్రతి సినిమాలోనూ ఒక ఫిలాసఫీ చెప్తావమ్మా. లాక్డౌన్ రాగానే సినిమాలో చెప్పే ఛాన్స్ లేక పాడ్కాస్ట్లు పెట్టి మరీ చెప్పావు. అవును చెప్తున్నావు కూడా. అంటే ప్రజల్ని మార్చాలన్న ఒక కసి. ఏంటది? ఏమో మార్చాలని కాదు కానీ బలా లాక్డౌన్ లో ఏం చేయాలో తెలియదు, స్క్రిప్ట్లు రాసా, ఇంకా నాకు ఇష్టమైన పైన ఏం చేద్దాం అని అనిపించి ఇది ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి పాడ్కాస్ట్లు చేస్తున్నాను. బట్ చాలా మందికి నచ్చుతున్నాయి, వెరీ గుడ్ రెస్పాన్స్. బ్రహ్మాండ, నేను విన్నా అన్ని. అసలు ఆ ఫిలాసఫీ జనంలో ఒక ఆత్మస్థైర్యం, ఒక ధైర్యాన్ని నింపి డ్రైవింగ్ ఫోర్స్ నువ్వు. ఓ సరదాగా ఒక పాడ్కాస్ట్ విందామా? ఇప్పుడా వేయండి, ఓ పాడ్కాస్ట్ వేయండి. యువర్ అగ్రెసివ్ టువర్డ్స్ యువర్ వర్క్. పెళ్లి చేసుకోవద్దు. ఇఫ్ యువర్ థింకింగ్ బిగ్, ఎవ్వరికి తాళిగట్టద్దు. పందిలా తినకూడదు, కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే బాగుండు అనిపిస్తే చెప్పండి అడికి. మాకెలాగూ బుద్ధి లేక పిల్లలు కన్నాం, కనీసం మీరైనా పిల్లలు కనడం మానేయండి. పిల్లల్ని కనడం మానేయండి. అదేంటమ్మా? ఎందుకంటే పిల్లలు వద్దంటావు, వద్దని, పెళ్లి వద్దంటావు, ఫుడ్ వద్దంటావు, ఖాళీ కూర్చోద్దంటావు.
ఇది యాంగర్ మేనేజ్మెంటా? లేదు వాళ్ళ వీళ్ళంతా పెద్దవాళ్ళు అంతకుముందు చెప్పిందే. జీసస్ క్రైస్ట్ చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, అందరూ పెద్ద పెద్దవాళ్ళు చెప్పినాయే. కంట్రోల్ యాంగర్ మేనేజ్మెంట్, కంట్రోల్ యాంగర్ మేనేజ్మెంట్. అమ్మా జగ్గు, బయటేమో నువ్వు నేను ఎక్స్ పార్టీ, సాయంత్రం సేమ్ పార్టీ.